అందరికీ నమస్తే. రెస్టారెంట్ స్టైల్ కాజు మటర్ పన్నీర్ కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రాసెస్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లో చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పన్నీర్, కాజు, పచ్చి బఠానీ, కాజు టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి. గరం మసాలా కోసం మసాలా దినుసులు మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన ఈ పన్నీర్ ముక్కల్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన ఈ పన్నీర్ని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఇదే ఆయిల్లోకి కాజును కూడా వేసి ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ని కొంచెం మెత్తగా మగ్గనించుకోవాలండి. ఇవి త్వరగా మగ్గాలంటే దీనిలో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఉల్లిపాయలు అనేవి చాలా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి. మగ్గిన ఈ ఉల్లిపాయలోకి పచ్చి బఠానీని తీసుకోవాలండి. దీనిలో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసిన తర్వాత పైన మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చి బఠానీని ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బఠానీ అయితే ఉడికిందండి. నేనైతే ఇలా కాయలో నుంచి తీసిన పచ్చి బఠానీని వేసానండి, అందుకే త్వరగా ఉడికిపోయింది. నేను నానబెట్టుకోలేదు, జస్ట్ క్లీన్ చేసి వేసేసుకున్నానండి. ఒకవేళ మీరు పచ్చి బఠానీ విడిగా తీసుకున్నట్లయితే కొంతసేపు నానబెట్టుకొని అప్పుడు వేసుకోండి, త్వరగా ఉడుకుతుంది. ఇలా బఠానీ ఉడికించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ని దీంట్లోకి వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని, కాజుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని కొంచెం కలుపుకోవాలండి. ఇలా కలిపిన దీనిలోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. కర్రీ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాన్ని అయితే ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. బాగా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని అయితే దీనిలో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే పైన స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మన కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మనకి రెస్టారెంట్లో దొరికే టేస్టీ కాజు మటర్ పన్నీర్ కర్రీ ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.